కాంగ్రెస్ సర్కార్పై సంచలన కామెంట్స్ చేశారు మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో వేరే పార్టీ నుండి వచ్చిన శ్రీ గణేష్కు టికెట్ ఎలా ఇస్తారని ఫైర్ అయ్యారు. సర్వే లేదా గెలిచే వ్యక్తులు లేరా అని ప్రశ్నించారు. నామినేషన్ వేసే ముందు తన నివాసంలో మాట్లాడారు సర్వే సత్యనారాయణ. గెలిచే గుర్రాలకు టికెట్ ఇవ్వకుండా గుడ్డి కుంటి గుర్రాలకు టికెట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి అనుభవం లేదా, లేక ఎవరైనా చెప్పుడు మాటలు వింటున్నాడా అని ఫైర్ అయ్యారు. మాదిగలను విస్మరించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడనే ఎమ్మెల్యే చేసిన, ఇక్కడనే 2 సార్లు ఎంపీ చేసిన. సిద్దిపేట రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు కూడా నాకు ఈ కాన్స్టిట్యున్సీ ఉండింది. జనరల్ సీట్ అయిపోయిన తర్వాత కూడా నేను ఇక్కడనే చేసిన. సోనియా గాంధీ గారి ఆశీస్సులు, అమ్మగారు ఎక్కడి నుండి పోటీ చేస్తామంటే మీరు నాకు ఈ సీట్ ఇస్తే నేను 2 లక్షల ఓట్లతో గెలిచి వస్తామా అంటే ఇచ్చింది ఆమె. జనరల్ సీట్లో ఒక దళితున్నైనా నేను గెలిచిన, ఎన్నులేని సేవ చేసిన, పిలిస్తే పలికిన, నా దగ్గరకు వస్తే ఆదరించిన. కాబట్టి ఇప్పటికీ ఆ ఆదరాభిమానాలు, ఆ ప్రేమ, ఆ మర్యాద అంతా కూడా ఓటర్ మహాశయులు నాకు ఇంకా ఇస్తూ ఉంటారు, ఆ ప్రేమ చూపిస్తూ ఉంటారు. దానికి తోడు నా తర్వాత ఎంపీలు అయిన వాళ్ళు ఈ కాన్స్టిట్యూన్సీలో పట్టించుకున్నది ఏం లేదు. కేవలం వ్యాపారాలు చేసుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు. ప్రజలు నాకెట్టుకోలే, వాళ్ళ దగ్గర ప్రజలు పోయినా వాళ్ళు పట్టించుకోరు. నియోజకవర్గమే వాళ్ళు తిరగలే సరిగ్గా. నేను ఎంపీగా ఉన్నా, కేంద్రంలో మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ప్రజలకు అందుబాటులో ఉన్నా, తిరిగినా, పిలిస్తే పలికిన, వాళ్ళు వస్తే ఆదరించిన. తర్వాత అధికారం కోల్పోయినాక కూడా నేను పోటీ చేయకుండా సీటు వదిలేసుకున్న అప్పుడు కూడా, దాని తర్వాత కూడా నేను ప్రజల్లో మమేకమై తిరిగిన. కాబట్టి ఆ ప్రేమ అభిమానం ఉన్నందుకు ఆ ఓటర్ మహాశయుల దగ్గరికే పోతా, నా అభిమానుల దగ్గరికే పోతా, నా శ్రేయోభిలాషుల దగ్గరికే పోతా. పోయి ఓటు అడుగుతా, గెలిపియండి, కాంగ్రెస్ కష్టకాలంలో ఉంది,